చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనలు 91:6. దేవుని స్తుతించే వారికి, దేవునితో సహవాసం చేయవారికి భయం ఉండదు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును. దేవుని ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండును. ఈ లోకము, నీ శరీరము, ఈ జీవితము శాశ్వతమైనది కాదు. శరీర స్వస్థత కన్నా ఆత్మ స్వస్థత, హృదయ శుద్ధి ఎంతో ప్రాముఖ్యమైనది. నీ ఆత్మ నశించి నరకములు పడకుండా కాపాడుకోవాలి. ఏ తెగులునకు భయపడకుము, నిన్ను స్వస్థపరచువాడు దేవుడే. అధైర్యపడకుము, ప్రభువైన యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన రక్తము ద్వారా విమోచన. పిరికివారు దేవుని రాజ్యములో చేరరు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము, శోధన, కీడు మరియు ఏ తెగులు నిన్ను సమీపించదు. దేవుని స్తుతించు, నీ రక్షణను కాపాడుకో. దేవుడు నీకు ధైర్యం గల ఆత్మను దయచేయునుగాక. ఆమేన్.